చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పర్యటనలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. ఇటీవల వైసీపీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన జయమంగళ వెంకటరమణ సీఎం చంద్రబాబును కలిసి ఆయన కాళ్ల మీద పడ్డారు. వైసీపీ ఎమ్మెల్సీ పదవి ఇస్తాననడంతో గత సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్లారు. వైసీపీ ఓటమి అనంతరం జయమంగళ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అయితే జయమంగళ రాజీనామా మండలి చైర్మన్ వద్ద పెండింగ్లో ఉంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు కాళ్లపై జయమంగళ పడడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పూర్ణ అందిస్తారు. పూర్ణ, నవీన్, పోలవరం ప్రాజెక్టు వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబును కలవడం జరిగింది. అనేక మంది నేతలు కూడా చంద్రబాబును కలిశారు. అయితే అదే క్రమంలో ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ కైకలూరు చెందిన ఎమ్మెల్సీ అక్కడ ఎవరైతే చంద్రబాబు ఉన్నాడో చంద్రబాబును కలిసి ఆయన కాళ్ళ మీద పట్టడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల ఆయన వైసీపీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు జయమంగళ వెంకటరమణ. ఈ నేపథ్యంలోనే ఆయన అప్పటి నుంచి కూడా అటు జనసేన ఇటు టీడీపీ మధ్య కొట్టుమిట్టాడుతూ కూడా ఉన్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. వైసీపీ ఎమ్మెల్సీ పదవి ఇస్తానంటూ గత సార్వత్రిక ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీ పార్టీలోకి జయమంగళ వెంకటరమణ వెళ్ళడం కూడా జరిగింది. అప్పటి నుంచి కూడా వైసీపీ పార్టీలో ఉన్నారు. అయితే ఇటీవల అంటే దాదాపు ఒక 4-5 నెలల నుంచి కూడా ఆయన అసంతృప్తితో ఉన్నారు వైసీపీ మీద. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో చూస్తే కనుక ఒక 2 నెలల క్రితం ఆయన ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేశారు. అయితే రాజీనామా చేసిన తర్వాత ఆ రాజీనామాని ఆమోదం చేయాలంటూ కూడా శాసనసభ మండలి స్పీకర్ మీద ఒత్తిడి తీసుకురావడం కూడా జరిగింది. అయితే వాళ్ళు ఇప్పుడు కూడా దాన్ని ఆమోదించలేదు, అది పెండింగ్ లోనే ఉంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఈ పదవికి రాజీనామా చేసిన జయమంగళ వెంకటరమణ ఈ రోజు చంద్రబాబును కలవటం, ఆయన కాళ్ళ మీద పడి ఆశీస్సులు తీసుకోవటం అన్ని కూడా రాజకీయ పరంగా చాలా ప్రాధాన్యత సంతరించుకుందని కూడా చెప్తున్నారు. మొత్తం కూడా ఇదే అంశం మీద అక్కడ పలువురు టీడీపీ నేతలు కూడా ఈ అంశం మీద కూడా చర్చించుకున్నట్టు తెలుస్తుంది. అయితే అక్కడ అనేక మంది నేతలు వచ్చి చంద్రబాబును విష్ చేశారు. కాకపోతే ఒక్క జయమంగళ వెంకటరమణ మాత్రమే పాదావనం చేసి చంద్రబాబు యొక్క మొప్పు పొందేందుకు ఆయన చేశారని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. నవీన్, థ్యాంక్ యూ పూర్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పర్యటనలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. ఇటీవల వైసీపీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన జయమంగళ వెంకటరమణ సీఎం చంద్రబాబును కలిసి ఆయన కాళ్ల మీద పడ్డారు. వైసీపీ ఎమ్మెల్సీ పదవి ఇస్తాననడంతో గత సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్లారు. వైసీపీ ఓటమి అనంతరం జయమంగళ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అయితే జయమంగళ రాజీనామా మండలి చైర్మన్ వద్ద పెండింగ్లో ఉంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు కాళ్లపై జయమంగళ పడడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.